రాష్ట్రం ప్రజలైనటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క మెడకి ఉదిబండగా అమరావతిని తయారు చేశారు. ఇక అప్పులు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు. అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో కానీ అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. ఇంకా ఆర్థికంగా కూడా ఈ రకంగా సర్వనాశనం చేస్తే గనక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని స్థితిలోకి వెళ్తుందని చెప్పని, కాబట్టి అమరావతిని ఇక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, ఇప్పటికే నగరాలు వచ్చున్నాయి, 2 పెద్ద నగరాలు ఉన్నాయి, మచిలీపట్నం ఒక చిన్న నగరం. వీటన్నిటి మధ్యలో పెద్ద ప్రాంతం అవుతుంది అని చెప్పని, గొప్ప రాజధాని అవుతుంది. ఇవాళ కాకపోతే తక్కువ కాలంలో ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తవుతుంది, గొప్ప రాజధానిగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది అని చెప్పని జగన్ గారు చెప్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడులో, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు వీళ్ళందరూ. తొట్టుబాటు వాళ్ళ సమాధానాలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, వాళ్ళ బూతులు చూస్తుంటే, వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే డొల్లతనం కనపడుతుంది. అమరావతి అనే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో